హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన క్లాస్లో చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ చైన్ రూల్ సంబంధించింది ఏంటి అని అంటే మళ్ళీ టైమ్ అండ్ సంబంధించిన క్వశ్చన్, బట్ ఏంటంటే సమ్ మెంబర్స్ చేస్తూ ఉంటారు, అంటే గ్రూప్గా చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని మనం చైన్ రూల్గా తీసుకుంటాం. దాన్ని మనం తెలుగులో గొలుసు సూత్రం అనొచ్చు, రైట్. మరి క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏ కాంట్రాక్టర్ హైర్స్ 48 men for a work. They completed 4/5 of work in 15 days. After that, work is stopped due to rain. 40% of the completed work is destroyed by rain and 9 men falls sick. Find the time in which the remaining work will be completed అంటున్నాడు. సో క్వశ్చన్ ఏంటిది అని అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఏ కాంట్రాక్టర్ హైర్స్ 48 men అన్నాడు. ఫస్ట్ 48 members ని పనిలోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ అనేది 48 men ని పనిలోకి తీసుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత ఎన్ని డేస్ వర్క్ జరిగింది అని అంటే సో దే కంప్లీట్ 4/5 of work in 15 days అంటున్నాడు. ఎప్పుడైతే మనకి 4/5 of వర్క్ అంటున్నాడో 4/5 అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే దీన్ని 40 units గాను, అలాగే ఇక్కడ దీన్ని టోటల్ ఎంత అంటే 50 units గాను పూర్తి చేసినట్టు తీసుకోవాలి. అండ్ వీళ్ళు కంప్లీట్ చేసింది ఎంత 15 days. అంటే 48 men మనం ఇక్కడ తీసుకున్నాడు కరెక్టే, కానీ ఎన్ని రోజులు పని చేసినారంటే 15 days వర్క్ చేసినారు అంటున్నాడు. సో 15 days వర్క్ చేశారు. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడ వర్షం పడడం వల్ల 40% అంటే కంప్లీట్ అయిన పూర్తయిన పనిలోనే 40% పని అది ఖరాబ్ అయింది అన్నాడు. సో డిస్టర్బ్ అయింది అన్నాడు. చూడండి, 40% పని చెడిపోయింది అన్నాడు. ఆ తర్వాత 9 మందికి మళ్ళా ఏమైంది, జబ్బు చేసింది అన్నాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ చైన్ రూల్ లో కాన్సెప్ట్ మనం ఏం రాసుకోవచ్చు, M1 D1 రాసుకోవచ్చు, ఇక్కడ వర్క్ 2 రాసుకోవచ్చు. వర్క్ మీన్స్ వాళ్ళు చేసే పని యూనిట్స్ ఉన్నాయి కదా, దాని గురించి అన్నట్టు. అలాగే M2 D2 ఏం రాసుకోవచ్చు అని అంటే వర్క్ 1 రాసుకోవచ్చు. దీన్ని మనం ఇక్కడ W2 W1 కూడా ఫార్ములా కాన్సెప్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ మెన్ ఇంత అంటే మీరు చూసుకోవాల్సింది 48 men చూసుకున్నాడు. మరి ఎన్ని డేస్ చేశారంటే 15 days చేశారు. మరి రెండో వర్క్ ఏంటి అని అంటే చూడండి, రెండో వర్క్ ఎంత అంటే సో ఇక్కడ మిగిలి ఉన్న పార్ట్స్ ఎన్ని 10 units మిగిలి ఉన్నాయి 10 units. కానీ మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి, 40 units లో 40% అనేది డిస్ట్రాయిడ్ అంటే చెడిపోయింది అన్నాడు. కాబట్టి సో పర్సంటేజ్ కి నెంబర్ ఆఫ్ జీరోస్ కట్ చేస్తే 16 units అనేది ఖరాబ్ అయింది అన్నట్టు. అప్పుడు మిగిలిన 10 ప్లస్ ఇవి రెండు 16 అంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 26 units అనేది మనకి ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఉంది అని అర్థం. అందుకోసం దీన్ని మీరు ఏం చేస్తారు 26 అని రాసుకోండి. ఆ తర్వాత సెకండ్ మెన్ దగ్గర 48 men స్టార్ట్ చేస్తే అందులో 9 మంది సో ఇక్కడ సిక్ అవ్వడం వల్ల సో దాన్ని పని మానేశారు అన్నట్టు. 48 లో 9 members మనం తీసేస్తే రిమైనింగ్ ఎంత అన్నట్టు సో 39 members అనేది తీసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ D2 అంటే సెకండ్ మనం డేసే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో డేసే ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మరి వర్క్ ఎంత అంటే ఫస్ట్ వర్క్ ఎంత కంప్లీట్ అయింది అని అంటే 40% 40 unit వరకే కదా ఫస్ట్ కంప్లీట్ అయింది. అంటే 4/5 అంటే 40 units కాబట్టి 40 అని తీసుకోవాలి. క్లియర్ కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే 13 ఎంత అంటే 3 13 ఎంత అంటే 2 తీసుకోవచ్చు. అలాగే 5 తీసుకుంటే 5 ఎంత అంటే మనం 3 తీసుకోవచ్చు. 5 ఎంత అంటే 8 తీసుకోవచ్చు. అదే 8 తీసుకోండి, 8 6 కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 6 2 ఎంత అంటే సో 12 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే సో 12 days అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అని తీసుకుంటాం. అంటే ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే సో అక్కడ వర్షం పడడం వల్ల అక్కడ పని అనేది చెడిపోయింది అన్నాడు. ఆ పని చెడిపోయినప్పుడు రిమైనింగ్ అంటే 16 units అందులో బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ రిమైనింగ్ ఎంత 10 అంటే దాన్ని 26 తీసుకోవడంలోనే ఆన్సర్ ఉంటుంది అన్నట్టు, రైట్. సో థ్యాంక్ యూ.